ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి మీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైనటువంటి పగతో నలిగిపోతున్నారండి. జాగ్రత్త. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంత వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. వాళ్ళు ఎవరు అనేది నేను ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అనేవి ఈ వీడియోలో చెబుతానండి. నిజంగా ఆ బోలా శంకరుడే ఈ వీడియోని మీ కంటపడేలా చేశాడు. ఆ భగవంతుడు మనకు ఎన్నో రూపాల్లో ఎన్నో జాగ్రత్తలు అనేవి ఎన్నో రూపాల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఏముందిలే అని చెప్పేసి కొట్టిపాడేస్తే అది ఖచ్చితంగా మన కర్మే అవుతుంది. కాబట్టి మీకు ఆ ఈశ్వరుడే ఈ వీడియోని మీ కంటపడేలా చేశాడు. కాబట్టి ఈ శక్తుల నుంచి అంటే ఆ దుష్ట శక్తులు ఆ దుష్ట మనుషులు ఎవరు, అసలు మీ మీదే ఎందుకు చెడు ప్రయోగాలు చూపిస్తున్నారు, అసలు దాని వెనుకమాల ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే మీరు షాక్ అయిపోతారండి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని ఎలాగైనా సరే రోడ్డు మీద పడేయాలి, మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలి. మీరు ఇలా ఆనందంగా సంతోషంగా ఉండడం వారి కళ్ళతో వాళ్ళు చూడలేకపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ ముఖంలో చిరునవ్వు అనేది కనబడకూడదు. మీ కుటుంబంలో సుఖశాంతులు శుభకార్యాలు సంతోషాలు అనేవి కనిపించకూడదు. ఎప్పుడూ ఏడుపులు దుఃఖాలు కన్నీళ్ళు మాత్రమే మిగిలాలి. మీరు ఎప్పుడు కూడా గొడవలు పడుకుంటూ కోట్లాడుకుంటూ తిట్టుకుంటూ నరకం అనుభవించాలి. అనారోగ్య సమస్యలతో మంచాన పడాలి అని చెప్పేసి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చెడు మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లు ఏంటనేది కూడా నేను ఖచ్చితంగా చెబుతాను. ఇది ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పని అండి. ఎందుకంటే మగవాళ్ళు వచ్చేటప్పటికి అంటే ఆడవాళ్ళ విషయంలో అంతగా తలదూర్చరు. కాబట్టి కాస్త ఏదైనా విన్నా కూడా కాస్తో కూస్తో ఒక్క విషయంతో వదిలేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎలా తయారయ్యారు అంటే కొంతమంది ఆడవాళ్ళు అంటే వాళ్ళ యొక్క మనసులో పైకి ఏంటంటే నవ్వును నటిస్తూ మనసులో మాత్రం విషాన్ని నింపుకుంటూ ఉంటారు. అంటే ఈర్ష్యతోటి అసూయతోటి చూడలేని తనంతో జనము నాశనం అయిపోవాలి అన్నట్లుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ పుట్టగొడుగులా పుట్టుకొస్తూ ఉంటున్నారు. వాళ్ళని కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ వాళ్ళని ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది ఇక్కడే నేను ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారాగా మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవాల్సిన అవసరమని ఉంది. ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలు అనేది జరుగుతున్నది మీ కుటుంబం మీద, మీ కుటుంబ సభ్యుల మీదే. కాబట్టి మీరు పట్టించుకోకపోతే మాత్రం నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించి తీరతారు. వాళ్ళ దగ్గర మీరు ఓడిపోతారు. వాళ్ళు అనుకున్నట్లుగా కన్నీళ్ళు నరకము గొడవలు కొట్లాట్లు తిట్లు ఇంకా ఎన్నో రకాల ఊహించని ప్రమాదాలు కూడా మీకు జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుకున్నవి వాళ్ళకి తిప్పి కొట్టేట్లుగా వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడేట్లుగా చెయ్యాలి అనేటువంటిది ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే. మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైన పరిహారాలు కూడా చెప్తాను. అవి చేయడం ద్వారాగా అసలు వీళ్ళు ఎవరు ఫస్ట్ ముందు మీరు అది అంచనా వేసుకుంటే వాళ్ళని దూరం పెట్టడం ఒక వంతు. అలాగే వాళ్ళు చేసే ఆ చెడు మీకు తగలకుండా ఉండడానికి మీరు చేయవలసినటువంటి పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడుతాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే మీకు ఒక హెచ్చరికలాగా చెబుతున్నాడు. ఇప్పటికీ ఆ శివయ్య మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు. గత కొంతకాలం నుంచి చూస్తే మీకు ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, మానసికంగా చాలా చికాకుగా ఉండడము, ఒక్కసారి ఉన్న ఆలోచన ఒక్కసారి లేకపోవడము, తరచుగా తలనొప్పి ఒళ్ళు నొప్పులు, ఏదో ఎవరు కొట్టినట్లుగా తిట్టినట్లుగా అంతా కూడా ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉండడము, పీడకలలు రావడము, ఉలిక్కిపడి లేవడము, సరిగ్గా రాత్రులు నిద్ర పట్టకపోవడము, ఏ పని మీద కూడా శ్రద్ధ చూపడకపోవడము, ఇలాంటివి ఎన్నో రకాల సంకేతాలు అనేవి
మీ జీవితంలో ఈ మధ్య గత కొంతకాలంగా మీరు గమనించే ఉంటారు అన్నమాట. అంటే ఆ సమస్యలు చాలా వరకు కూడా గోరంతవి కొండంత కాకుండా ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు, సరేలే మనుషులు అన్న తర్వాత బాధలు కష్టాలు తప్పవు కదా, అలాగే మనకి వస్తున్నాయిలే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీకు ఆలోచన లేదు. అంటే ఎవరో మా మీద ఇట్ల పడి ఏడుస్తున్నారు, మా మీద నా దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు కళ్ళతో మమ్మల్ని చూడలేకపోతున్నారు, ఇక కూడా అందనంతగా ఈ చెడు ప్రయోగాలు అనేవి చూపిస్తున్నారు అని ఇలాంటివి మీరు ఏంటంటే ఇన్నాళ్ళు ఊహించలేకపోతున్నారు. ఊహ కూడా ఏదోలే అన్న ఆలోచనతో మాత్రమే మీరు అనుకుంటున్నారు. అది కూడా మీకు తెలియదు అన్నమాట. మీకు తెలియకపోవడమే అది అవకాశంగా మారుతుంది, ఎదుటివారికి ఇక అది బలంగా మారిపోతుంది అన్నమాట. అలాగా వాళ్ళు ఎన్నో అంటే వాళ్ళకు ఒక మంచి సమయం దొరికింది, మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి ఒక మంచి సమయం. ఎందుకంటే ఇలాంటివి గబుక్కున ఎవరు కూడా ఊహించలేరు, ఊహకు అందదు. ఎదుటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారులే, కాకపోతే మేము బాగుంటున్నామా అని చెప్పేసి కాస్త కూషో ఈర్ష, కుళ్ళు ఇలాంటివి అయితే ఉంటాయి అన్న సంగతి అంతటితో అనుకొని ఆపేస్తాలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ అంతకు మించి ఇక ఏడుపులే కాకుండా అంతకు మించి ఈ చెడు ప్రయోగాలు కూడా చూపిస్తారు. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.